సాహు గారు, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ అండి. మన సంక్రాంతికి వచ్చారు, ఒక 450 కొట్టారు. ఇప్పుడు సార్ మళ్ళీ వచ్చారు ఒక 450 200. కొట్టలేదు సార్. అంటే ఏంటి, తెలుగులోనే కాకుండా ఇప్పుడు మిగతా వాళ్ళు జనరల్గా తెలుగు ప్రొడ్యూసర్స్ అంటే తెలుగులోనే చేస్తుంటారు. చాలామంది ఏంటంటే మలయాళం సినిమాలో హిట్ అయిన సినిమాలు తీసుకొస్తారు, కానీ బట్ మీరు మలయాళంలోకి వెళ్ళి అక్కడ చేయాలనేది ఎందుకు వచ్చిందో అసలు, దీనికి అంటే ఈ ప్రాజెక్ట్లో అసోసియేషన్ ఎలా మీరు అసలు? అంటే ఇది యాక్చువల్గా మలయాళంలో ఇది మన సెకండ్ మూవీ అండి. ఫస్ట్ మూవీ ఒకటి చేసాము, అన్సార్ అంజన్ అని ఛాంపియన్ మూవీలో హీరోయిన్తో ఒక మూవీ చేసాము. అది కూడా చాలా బాగా ఆడింది అక్కడ. సో ఇంత పెద్ద హిట్ కాకపోయినా మంచి సినిమా అయింది అందరికి అది. సో అట్లా అసోసియేషన్ అక్కడ విపిన్ దాసన్ ఉన్నారు, ఆయనతో అసోసియేట్ అయ్యి ఆయనతో వేరే మూవీస్ కూడా ఉన్నాయి ప్లానింగ్లో. సో ఆయనతో అసోసియేట్ అన్ని కలిపి చేద్దాం అనే దాంట్లో ఆ జర్నీ అలా స్టార్ట్ అయిందండి. సో వాలా 1 వాళ్ళు ఆల్రెడీ 24లో చేశారు, పెద్ద హిట్ అయింది అక్కడ. సో మేము రిక్వెస్ట్ జరిగింది వాలా 2లో మేము ఉంటామని. సో వాళ్ళ ఫ్రెండ్స్ నలుగురు పార్ట్నర్స్గా చేశారు 1, 2లో మనం జాయిన్ అయ్యామన్నమాట. అది అయితే రిలీజ్ ముందే రామ్ చరణ్ గారిని కలిశారు సెట్లో. ఏంటి అంటే ఆయనకి ఈ సినిమాతో ఏంటి మీరు కలవడానికి రీజన్ ఏంటి, ఏం మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు? లేదండి, రామ్ చరణ్ గారిని మేమే అడుగుతాం జరిగింది, ఇట్లా టీం అందరూ వచ్చారండి, ఒకసారి వచ్చి మేము కలుస్తాం, మీ సపోర్ట్ కావాలంటే. ఆయన అసలు అంటే వాళ్ళందరినీ చాలా టైం స్పెండ్ చేసి వాళ్ళతో కూర్చుని అన్నీ తెలుసుకుని మాకు చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్తోనే ముందు అసలు మూవీ ఒకటి వస్తుంది అనేది బయటకు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే మాకు కొంచెం సెన్సార్ అవుతుందా లేదా అనే దాంట్లో ఉన్నాం అనమాట. సో మాకు ట్యూస్డేనే తెలిసింది సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది, వెన్స్డే వస్తుందని. సో కొంచెం లేట్ అయ్యాం ప్రమోషన్స్లో. బట్ చరణ్ గారు మాత్రం అడగంగానే ఫస్ట్ సపోర్ట్ చేసి చాలా బాగా వీళ్ళందరినీ కూర్చోబెట్టి తెలుసుకుని వాళ్ళతో టైం స్పెండ్ చేసి మా మూవీ చాలా సపోర్ట్ చేశారు. దానికి చరణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అంటే ఎక్స్పెక్టెడే కదండి, నిదానంగా ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందని చెప్పేసి మీరు ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నారు సార్ అట్లాగా? అవును సార్, అవును సార్, ఉన్నాము. బట్ ఏంటంటే ఒక వెనస్డే కానీ ట్యూస్డే కానీ ఇంకా ముందే షోస్ వేస్తుంటే ఈ టైంకి ఇంకొంచెం జనంలోకి వెళ్తానికి స్కోప్ ఉండేది కదా సార్. అంటే మీరు ఇప్పుడు మలయాళంలో కూడా తీశారు, తెలుగులో కూడా తీస్తున్నారు. అక్కడ చిన్న సినిమాలు ఏంటండి 200 కోట్లు 300 కోట్లు నచ్చితే, కంటెంట్ నచ్చితే ఆ లెవెల్లో హిట్ అవుతుంది. మన దగ్గర కూడా కంటెంట్ ఉన్న సినిమాలు, చిన్న సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు అవ్వట్లేదు? అంటే వాట్ ఈస్ ద ప్రాబ్లం? అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ప్రాబ్లం ఉందా? ఈ మధ్య అందరూ మాట్లాడుతున్నారు కేరళ సిస్టమ్ను మన దగ్గర తీసుకురావాలి అని చెప్పి. మీరేమంటారండి? అట్లాంటి సిస్టమ్ మన దగ్గర వస్తే కూడా మన దగ్గర కూడా అలాంటి చూసే అవకాశం ఉంటుందా అన్ని కోట్లు అట్లా? ఇక్కడ ఒకటి ఏంటంటే అండి, ఈ మలయాళం సినిమాలకి జీసీసీ అండ్ అదర్ ఏరియాస్లో రెవెన్యూ చాలా ఎక్కువ ఉంటుందండి. సో 50% రెవెన్యూ ఈ సినిమాకి కూడా జీసీసీ నుండి వచ్చిన రెవెన్యూయే. సో అందుకు మనకి జీసీసీ దాంట్లో మనకు అంత రెవెన్యూ ఉండదు, మన మొత్తం రెవెన్యూ 10% కూడా ఉండదు జీసీసీ. సో మీకు అక్కడ ఇది బాగా ఎక్కువ కనిపిస్తుంది అనమాట. మలయాళం అక్కడ ఎక్కువ ఉంటారు కాబట్టి, మన సౌదీ కానీ దుబాయ్ కానీ ఖతార్ అన్నింటిలో అక్కడ రెవెన్యూ చాలా స్ట్రాంగ్ ఉంటుంది వీళ్ళకి. సో అందుకనే మన ఇంత నెంబర్స్. ఇప్పుడు కేరళలో ఇది 100 చేసింది అనుకోండి, అక్కడ దగ్గర దగ్గర అవుట్ ఆఫ్ మొత్తం కేరళ 100 చేసింది అనమాట. అక్కడ స్ట్రాంగ్గా 60-70% రెవెన్యూ మనకి జీసీసీ నుండి వస్తుంది. సో అక్కడ తేడా వస్తుంది మనకి తెలుగు సినిమాకి వీళ్ళ సినిమాకి. అది అంటే టికెట్ రేట్లు, ఈ వీపీ ఛార్జెస్ ఇట్లాంటి పెద్ద ఎఫెక్ట్ లేదంటారా ఎట్లాగా మనకి? మనకి ఇక్కడ అంటారా, దాని మీద ఆల్రెడీ మనకి డెఫినెట్గా ఉందండి, అందరికీ తెలిసిందే అది. సో అది అడ్రస్ చేయడానికే చూస్తూ ఉన్నాం కానీ, బట్ ఎప్పుడు అవుతే అప్పుడు అవుతుంది. సాహు గారు, తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు తీశారు, బట్ కేరళలో మీరు స్మాల్ బడ్జెట్ సినిమాలు చేస్తారు. సో తెలుగులో కూడా కొన్ని మీడియం బడ్జెట్ మీరు చేశారు, కానీ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ ఎందుకు కంట్రోల్ అవ్వట్లేదు? మీరు కేరళలో లిమిటెడ్ బడ్జెట్లో చేశారు, ప్రాఫిట్స్ బ్రహ్మాండంగా వచ్చినాయి. సో ఆ సిస్టమ్ని ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అసలు ఏంటి సార్? అక్కడ మీరు వీళ్ళందరూ చూస్తే వీళ్ళందరూ సోషల్ మీడియాలో, యూట్యూబ్లో అట్లా అక్కడ జనాన్ని పరిచయం అయిన వాళ్ళే. వీళ్ళందరూ ఏంటంటే మనకి ప్రాజెక్ట్ తీసుకుంటే ఉట్టి మన మేకింగ్ కాస్ట్ తప్పితే వీళ్ళకంటూ రెమ్యూనరేషన్స్, ఇంత ఫిక్స్డ్ రెమ్యూనరేషన్స్ లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రాజెక్ట్ కాస్ట్ తగ్గిపోతుంది కదా సార్. సో అక్కడ ఏమైందంటే వీళ్ళు జనాలకు తెలిసిన వాళ్ళే, మొత్తం పాపులర్ పీపుల్, బట్ వాళ్ళు ఈ మన యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అలా పాపులర్ అయ్యి స్కిట్స్ చేసిన వాళ్ళే, కానీ వీళ్ళు అంటూ ముందు సినిమాలు చేసిన వాళ్ళు కాదు. కాబట్టి మనకి 50% మనం చూసుకుంటే ఏ మూవీకైనా రెమ్యూనరేషనే ఉంటాయి. సో మనకి ఈ మూవీ తీసుకుంటే పర్టికులర్గా ఆ రెమ్యూనరేషన్ కాస్ట్ లేవు కాబట్టి మనం తక్కువలో సినిమా చేయగలిగామండి. అదే ఒక ఎస్టాబ్లిష్ హీరో చేసుకుంటే మళ్ళీ డెఫినెట్గా మన కాస్ట్ కూడా పెరుగుతుంది, మేకింగ్ కాస్ట్ అన్ని. అంటే ఇప్పుడు అందరూ రెమ్యునేషన్స్ ఎక్కువ అవుతున్నాయి అనేది బాగా వినిపిస్తుందన్నమాట టాలీవుడ్లో. సో అడ్వాన్స్ ఇచ్చి రిలీజ్ తర్వాత ప్రాఫిట్లో షేర్ తీసుకునేట్లు మాట్లాడితే బాగుంటుంది అంటున్నారు. కొంతమంది హీరోలు కూడా ముందుకు వస్తున్నారు. అలాంటి సిస్టమ్ని మీరేమన్నా? లేదండి, ఆల్రెడీ ఆ సిస్టమ్ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చేసిందండి. ఇప్పుడు చాలామంది హీరోస్ దానికి రెడీగా ఉన్నారు, అట్లానే ముందుకి వస్తున్నారు కూడా.
ఇప్పుడు డెఫినెట్లీ మనందరం కూడా అడాప్ట్ చేసుకునే ముందుకెళ్ళాలి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, రోజు ఆర్టికల్స్ మీరు రాస్తున్నారు. ఓటీటీలు ప్రైజెస్ ఎలా పడిపోతున్నాయో, రెవెన్యూస్ ఎలా తగ్గిపోతున్నాయో అన్నప్పుడు హీరోస్ అందరూ కూడా కంఫర్టబుల్గానే దానికి తగ్గట్టే ఆలోచిస్తున్నారండి. ஓகே, ஆல் தி பெஸ்ட். யா, சவின் ஷா. சார் நீங்கள் முதல் ஃபஸ்ட் பார்ட்டுக்கு செகண்ட் பார்ட்டுக்கு என்ன சார், எப்படி நீங்கள் என்ன டிஃப்ரென்ஸ் என்ன? ഓക്കെ അല്ല ഇത് എല്ലാം സെയിം താനെ, സെയിം അതേ പില്ലേഴ്സ് സ്റ്റോറീസ് എല്ലാം സ്റ്റോറി ലൈൻ എല്ലാം സെയിം താനെ. அதான் சேம் லைன் வச்சுட்டு இவ்வளோ ஹியூஸ் ஹிட்டு வாங்கிட்டீங்களே, அதுதான் அதுக்கு தான் நான் கேட்குறேன். எப்படி எப்படின்னா அது அப்படி தான் வந்திருக்கு. அந்த ஸ்டோரிக்கு தான் எல்லாமே செய்திருக்கு. ஆனால் இவரெல்லாம் ரொம்ப நல்லா ஆக்ட் பண்ணியிருக்கு. எப்படி மூணாவது பாகம் இருக்கா? இருக்கு. அதுவும் சேம் இதே லைனில் இருக்குமா இல்லை வேறு? இல்லை அது ஒரு புதுசு டைரக்டர், புதுசு ஆக்டர்ஸ், மற்ற லேடிஸ் தானே அது ஸ்டோரி, ஹீரோயின். ఓకే, థ్యాంక్ యూ. సాహుర్ అది థర్డ్ పార్ట్ గర్ల్స్ అండి, మొత్తం బాయ్స్ కాదు. సాహుర్ ఇది అంటే లైక్ ఇంతకుముందు కూడా కొన్ని తెలుగు ప్రొడక్షన్ హౌసెస్ దే ట్రైడ్ దేర్ లక్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. లైక్ మైత్రి దే ట్రైడ్ విత్ అదృశ్య జలకంగల్, నడిగర్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్తో. సో వాళ్ళు క్రాక్ చేయలేంది, మీరు క్రాక్ చేసింది ఏంటి మలయాళం ఇండస్ట్రీలో? అట్లా ఏం లేదండి. ఒకటేంటంటే మనం అక్కడ చూసుకుని ఎవరితో ట్రావెల్ అవుదాము, ఎవరితో ట్రావెల్ అయితే బాగుంటుందనే దాంట్లో మేము విపిన్ దాస్ గారితో ట్రావెల్ అయ్యాము. అంతే తప్పితే అదర్వైజ్, ఎందుకంటే ఆయన ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ కంటెంట్ అండ్ హీ హాజ్ ఎ గుడ్ టీమ్. ఆయన కింద రైటర్స్ ఉన్నారు. సో ఆయన ముందు తీసిన సినిమాలు కూడా బాగా తీశారు, అవి మనకు నచ్చినాయి. సో అట్లా మనం వెళ్ళి అసోసియేట్ అయ్యి చేయడం జరిగిందనమాట, అంతే. ఓకే, బట్ గోయింగ్ ఫార్వర్డ్ కొలాబరేషన్ ఎలా ఉండబోతుంది? అంటే ఓన్లీ విత్ విపిన్ ఆర్ సవిన్ ఆర్ ఆర్ యూ గోయింగ్ టు కొలాబరేట్ విత్ ఎనీ అదర్ మలయాళం? లేదండి, యాజ్ ఆఫ్ నౌ వీ విల్ ట్రావెల్ విత్ హిమ్ ఓన్లీ. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ చేసేది ఏమి ఉండదు కదా, బికాస్ వీ హ్యావ్ టు సీ హియర్. సో వీ హ్యావ్ టు ట్రస్ట్ సమ్ వన్ దేర్. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ట్రావెలింగ్ విత్ హిమ్ ఓన్లీ. Okay, but who do you believe in, like accepting the scripts? So there will be a language barrier as well for you to understand the emotions and stuff. So who is the main person for you? అంటే నాకు ఒక 2-3 పీపుల్ ఉన్నాడు. ఇప్పుడు కనిష్క ఉన్నాడు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. మీ అందరం స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు మీ అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని, ఇప్పుడు వీళ్ళు చెప్పే మీ అందరూ రైటే, వాళ్ళు తమిళ ఆర్ మలయాళం చెప్తారు, కొంచెం ఇంగ్లీష్ చెప్పగలుగుతారు మనకి. బట్ మేము కూడా ట్రాన్స్లేటర్ పెట్టుకొని ఎంతవరకు అర్థమవుతుందో చూసుకొని దాన్ని బట్టే ఫైనల్ చేసుకోవాలి. వీ హ్యావ్ దట్ బ్యారియర్. So one more thing, the audience or the critics are loving from the film is the banana tree anonym. So what was that link? So in even the first part we had that, and for the second part also you continued the banana tree anonym. So what was the inspiration for it? Live translation in Telugu, Tamil. గుడ్ ఫర్ నథింగ్, వేస్ట్ యూత్. Hashir bro, I think this question goes for all of you. This is the first film for you in Kerala also, in Telugu also. Like when you visited the Kerala theaters, the response was phenomenal. Like you were known there. You were all our social media stars. But when it comes to Telugu, you were unknown. But the response was phenomenal. So what was your reaction when crowd received you with so much love? Very happy. Very happy. That's the reaction. Very happy. సాహు గారు, సార్ ఆల్రెడీ ఒక హిట్ ఫిల్మ్ అయిపోయిన వాజా 1ని సీక్వెల్ తీసేటప్పుడు డెఫినెట్గా కంపారిజన్ అనేది వస్తుంది. అండ్ చాలామంది తెలుగులో వాజా 1 చూస్తున్నారు లైక్ హాట్స్టార్లో. సో సెకండ్ పార్ట్ చేసేటప్పుడు డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ మీరు ఎట్లా క్యారీ చేస్తున్నారంటే వైల్ డిస్కసింగ్? టు బి ఫ్రాంక్ అండి, డెఫినెట్గా ఏ మూవీ అయినా మనం చూసుకున్నాక బాగుంది అనేది మనకు అర్థమవుతుంది. బట్ ఎంత పెద్ద రేంజ్ హిట్ అవుద్ది అనేది డెఫినెట్ మనం జడ్జ్ చేయలేం. మేము కూడా మూవీ అక్కడ నేను చూసినప్పుడు నాకు డిఫరెంట్ ఎమోషన్స్, లాస్ట్లో నాకు కూడా మొన్న చెప్పాను కళ్ళలో నీళ్ళు అన్నీ. కానీ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందని మా టీంలో కానీ ఎవరు కూడా అంత బిలీవ్ చేయలే. ఎందుకంటే అది ప్రేక్షకులు ఎంత రిసెప్షన్ ఇస్తారు అనేది వీ కాంట్ క్యాల్కులేట్. సో మాకు చెప్పాలంటే వెరీ హ్యాపీ. అసలు అంత ఉంటుందని అనుకోలేదు. డెఫినెట్గా మీరు అన్నట్టు కొంచెం ప్రెషర్ అయితే ఉంది. బట్ ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు వీఆర్ హ్యాపీ డెఫినెట్గా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సాహు గారు, సార్ హియర్.
సార్ ఇది మీరు ఇందాక చెప్తూ థర్డ్ పార్ట్ మొత్తం గర్ల్స్ తోటి ఉంటుంది, అంత గర్ల్ గ్యాంగ్ దిగుతుంది అన్నారు. అసలు ఎన్ని పార్ట్స్ ప్లాన్ చేశారు సార్? అట్లా ఇంకా అలా ఎంత ప్లానింగ్ లేదండి. ఓకే. థర్డ్ పార్ట్ గర్ల్స్‌తో తీస్తే బాగుంటుంది అనుకున్నాను. 2 పార్ట్స్ అబ్బాయిలు తీసాం కదా! థర్డ్ పార్ట్ అమ్మాయిల మీద ఆల్ సైడ్ ఆఫ్ స్టోరీ చూపిస్తే బాగుంటుందనే ఉద్దేశం అంతే. అంటే ఈ 2 పార్ట్స్ అబ్బాయిలకి సంబంధించి తీశారు కదా సార్, ఇంకా నెక్స్ట్ 2 పార్ట్స్ అమ్మాయిల మీద అలా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? ఓన్లీ 1 పార్టే అనుకుంటున్నారు ఇప్పుడు? యాజ్ ఆఫ్ నో థర్డ్ పార్ట్ ఫోర్త్ పార్ట్ లేదండి ఇంకా. ఇంకా అంటే ఐ అప్పుడు హియర్ 10 పార్ట్స్ ఉన్నాయని అంటే చెప్పి. అప్పుడు ఏముంది ఫోర్త్ పార్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కలిపి చేసి అలా. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. సార్ సాహు గారు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. Thank అంటే you. సంక్రాంతి మీద అయింది, సమ్మర్ కూడా మీద అయింది. థ్యాంక్స్. అండ్ అంటే ఇలాంటి సినిమాలు తీసుకున్న మలయాళం మన తెలుగు వాళ్ళు కొన్ని అక్కడి నుంచి చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో మలయాళం అక్కడి నుంచి న్యాచురాలిటీ ఉంటుంది, ఇది ఉంటుంది, మన దగ్గర ఇది అని. సో వాట్ వాజ్ యువర్ టాక్ సార్? అంటే మలయాళం నుంచి ఇక్కడికి వచ్చి హిట్ అవుతున్నాయి, ఇక్కడ సినిమాలు ఎక్కువ తెలుగు ఆడియన్స్ తెలుగు సినిమాలని ఎక్కువ రిసీవ్ చేసుకోవట్లేదా ఏంటి? అంటే కొన్ని సినిమాలు మంచిగా ఉన్నా కూడా ఇక్కడ ఫ్లాప్ అవడం అనేది జరుగుతుంది. అంటే మన సినిమాలు అంటారండి. అంటే డెఫినెట్గా అక్కడ మూవీస్ మీరు తీసుకుంటే కొంచెం రియలిస్టిక్ అంటే డిఫరెంట్ అప్రోచ్ టు స్టోరీ తీసుకుంటాం. మన టైప్ ఆఫ్ మూవీస్ డిఫరెంట్గా ఉంటాయి. డెఫినెట్గా ఈ రెగ్యులర్ మూవీస్లా కాకుండా మన వాళ్ళు సడన్గా ఒక కొత్తగా ఫీల్ అయ్యి వాటిని ఎంకరేజ్ చేస్తాను నేనైతే అనుకుంటాను. వాళ్ళ టైప్ ఆఫ్ మూవీస్ని మన స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరు కదండి కంపేర్ టు దే స్టైల్ ఆఫ్ మేకింగ్. బట్ కంగ్రాట్స్ సార్, మంచి సినిమా Thank you. తీసుకొచ్చారు. అండ్ సవిన్ సార్, సార్ end part emotion was completely connected to the audience, the last which was there in the film, but do you left it with that proper ending for Telugu? Did you check that because the medicines need to be delivered to the person, so that was not there in Telugu part? So what was your point on Telugu according to what you have taken to the climax? ఓకే ఓకే he's given he's told me only crying this sister அண்ணா வந்து இத்தனை உള്ളൂ அந்த பையன் வந்து ரொம்ப இமோஷனலாக தான் அங்கே இருக்கு. അപ്പോൾ அதுக்கப்புறம் அவன் എന്തായാലും മരുന്ന് அந்த പയ്യனுக்கு കൊടുക്കിടും. ഓക്കെ ചേട്ടാ, ഇപ്പം മരുന്ന് കൊടുത്തിട്ടുണ്ട് എന്തായാലും കൊടുക്കാൻ വേണ്ടി വന്നതാണ്. അപ്പോൾ ആള് പെങ്ങളുമായിട്ട് അത്ര ഇമോഷണലൊക്കെ സംസാരിച്ചല്ലേ, അപ്പോൾ ഒരു മിനിറ്റ് ഇരുന്ന് കരഞ്ഞോട്ടെ എന്ന് വിചാരിച്ച് അവിടെ ഇരുത്തിയതാ. Sahu garu. Yeah, what he told is that it is a very important emotional scene in that movie. So without breaking the emotion, let it be like that only. If we show again, if he is going to give the medicine, it will cut the flow of the emotion. That's why he kept it to the audience thought. Audience can think that he will later give the medicine. Maria garu here. Maria here. I think you got the phenomenal response during the interval scene, you know. So what was the reaction when you visited theaters during the intervals? I was so happy. But you met Ram Charan on the sets of Pethi, right? You met Ram Charan on the sets of Pethi, and that was your most of for you people. It was a first time interaction. So how was his reception for you guys? We all were happy. It was very great to watch him. Like my childhood onwards, I am his great fan. So. Any one of you can share your experience with Charan? Yeah, actually, like she said, I think she has written in his Instagram also. It was very happy for her growing up, seeing his in screen. Finally met him. So we are also very happy because I also told Ram Charan Garu that my first Telugu movie I watched was Magadira. So we are very, very thankful to Ram Charan Garu for taking his precious time, and that when we whole team went there, thanks to Archana Garu also who made that arrangement possible. So we as part of Malayalam industry, we thank Ram Charan Garu for supporting us, for welcoming us for Telugu industry. Sahu garu.
congratulations to the whole team for this extraordinary blockbuster. I extend my heartfelt congratulations to all of the team here who are part of the film. ఇప్పుడు మీ వరకు వస్తే రామ్ చరణ్ గారికి సినిమా చూపించారా, ఆయన చూసారా, లేకపోతే ఊరికే ప్రైమా ఫేసి మీరు టీం తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళందరితోని టైం స్పెండ్ చేశారా? ఈజ్ హీ గోయింగ్ టు సీ ద ఫిల్మ్ ఆర్ యూ షోన్ ఇట్ టు హిమ్? లేదండి, చరణ్ గారు ఇంకా సినిమా చూడలా. ఓకే. ముందైతే మేము ఇలా సినిమా తీసాము అని తను చెప్తానికి అంతా తీసుకెళ్ళాము వీళ్ళందరినీ, వాళ్ళు కూడా ఎక్సైట్ అవుతారని. డెఫినెట్గా ఆయన టైం స్పెండ్ చేశారు అండ్ సినిమా చూస్తాను, ఎందుకంటే మేము తీసుకెళ్ళిన షూటింగ్లో ఉన్నారు. ఆయన డే అండ్ నైట్ డ్యాన్స్ ఏదో సాంగ్ చేస్తున్నారు. సో దాంట్లో ఉండటం వల్ల ఆయన కుదరలేదు. ద వీకెండ్ నేను సినిమా చూస్తా అని చెప్పారు. యా చూస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు తెలుగులో కూడా చాలా మంది కుర్రాళ్ళు మంచి మంచి కథలు పట్టుకు తిరుగుతున్నారు. నిన్న కూడా ఒక డైరెక్టర్ నాకు ఇంటర్వ్యూ ఇస్తూ చాలా మంచి కథలు ఇంకా కృష్ణానగర్లోని మణికొండలోని ఉన్నాయి సార్, బట్ సరైన హుక్కు లేక, కనెక్టింగ్ పాయింట్ లేక వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. మీరు అలాంటి ప్లాట్ఫామ్ ఏదైనా క్రియేట్ చేస్తారా యంగ్ డైరెక్టర్స్కి? ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత మంచి వేవ్ నడుస్తుంది అండ్ ఇక్కడ కూడా నిన్న రిలీజ్ అయిన తిమ్మనాపల్లి టీవీ ఆ సినిమా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ మీలాంటి స్ట్రాంగ్ పీపుల్ వెనకాతలు ఉంటే వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ గట్ట వస్తుంది కదా, అలాంటిది మీరేమి ఆలోచిస్తున్నారా సార్? ప్రస్తుతానికి ఏం చేయలేదు సార్ ఆ విధంగా, బట్ డెఫినెట్గా మీరు అన్నట్టు ఇప్పుడు ప్లాన్ చేస్తామండి. ఎట్లా అందరు రీచ్ అవ్వాలి, మాకు స్టోరీస్ ఎట్లా పంపించాలనేది ప్లాట్ఫామ్ తయారు చేసి మేము వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతాం అనేది డెఫినెట్లీ తెలిసి ఓకే ప్లాన్ చేస్తాం. డైరెక్టర్ సార్ சார் இது தமிழில் பேசுவேன். தமிழ் புரியுதா சார்? புரியும். கொஞ்சம் கொஞ்சம் புரியுமா, நல்லா புரியுமா? கொஞ்சம் கொஞ்சம் புரியும். கொஞ்சம் கொஞ்சம் தான் புரியும். ఓకే. இல்லை இப்போது ஃபஸ்ட் பார்ட் ஹிட்டு, செகண்ட் பார்ட் ஹிட்டு, இப்படி அந்த மாதிரி ட்ராக்லோனே போகணுமா, இல்லாமல் இன்னொரு ட்ராக்கு இன்னொரு ஸ்டோரி மாதிரி எடுத்துட்டு பணம் பண்ண போகிறதுக்கு ஏதாவது யோசனை படுறாங்க? பணம் எதுவும் தேவையில்லை, ஆனால் நிறைய நல்ல படம் பண்ணணும் தான் ஆசை இருக்கு. ஓகே. இல்லை இன்னும் இந்த ஜானரில் கம்ஃபர்ட் எடுத்தாச்சு. நீங்கள் அந்த மாதிரி போட்டு தேர்ட் பார்ட்டு கேர்ள்ஸு, ஃபோர்த் பார்ட்டு கேர்ள்ஸு பாய்ஸு அவர் அனௌன்ஸ் பண்ணிட்டார் இப்போ தான். அப்படி தான் அந்த ட்ராக்லன்னு இல்லை நான் வந்தல, அது டைரக்ட் பண்ணதை என் கூட இருக்கிற ஒரு புதுசான ஒரு ஆள் தானே பார்ட் 3 டைரக்ட் பண்ணது. இன்னும் இது எந்த மாதிரி ஜானர் உங்களுக்கு ரொம்ப பிடிக்குது? எனக்கு எல்லா ஜானருமே பிடிக்கும், ஆனால் என்ன இருக்கு நெக்ஸ்ட் படத்துக்கு யோசனை என்ன இருக்கு? இதான் மூட்ல போறாங்க தானே நீங்க? இல்லை இந்த மாதிரி மூட் ஒன்றும் எனக்கு தேவையில்லை, ஏதாவது புதுசாக ஏதாவது ட்ரை பண்ணணும்னு தான் ஆசை இருக்கு. ஓகே ஓகே ஓகே. And all of you, more particularly that black shirt boy, you have done very well in the film, and the girl, you're all fantastic in all your independent distinctions. You're all very good. Congratulations. Thank you very much. Yeah, Srinath, weren't you hesitant being the reference of Johnny Sins in the film? What? Weren't you hesitant about playing? No, nothing like that. Because we know that it's doing as a fun thing, and later it comes to a closure also. So I am very happy because. Okay, thank you. Close.